ఈజీ టిప్స్తో ఎవరైనా పెట్టుకునేలా మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. 2 మామిడికాయలు శుభ్రంగా కడిగి తీసుకొని వాటి మీద చెక్కు తీసేసి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో చూపించిన విధంగా ముక్క ఈ సైజు ఉండేలా అన్ని ముక్కలు కట్ చేసుకో. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ సహాయంతో ముక్కలన్నీ కొలుచుకొని ఆ ముక్కల్ని ఒక బేషన్లో వేసుకోవాలి. ఇక్కడ నాకు 4 కప్పుల ముక్కలు అయ్యాయి. ఈ 4 గ్లాసుల ముక్కల్ని ఎండకు కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మెంతులు, ఆవాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మెంతులు, ఆవాల్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి వెల్లుల్లిని కూడా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆయిల్ వేసుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని పోపును వేయించుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 4 గ్లాసుల ముక్కలకు గాను 1/2 గ్లాస్ కారం, 1/2 గ్లాస్కి 2 టీ స్పూన్లు తక్కువ ఉప్పు, అలాగే వేయించి పెట్టుకున్న 2 స్పూన్ల ఆవాలు మెంతుల పౌడర్, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కకు ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ ముక్కల్లో పూర్తిగా చల్లారిపోయిన పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని ఒక గ్లాస్ బౌల్లోకి కానీ లేదా జాడీలోకి కానీ వేసుకొని 3 డేస్ ఊరబెట్టుకోవాలి లేదా అప్పటికప్పుడైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా 3 డేస్ తర్వాత మూత తీసి చూసుకుంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. కాబట్టి మనం వేసిన ఆయిల్ సరిగ్గా సరిపోయినట్టు